ఎక్కడ చచ్చాడు? ఫైన్ బాబాయ్. హౌ ఆర్ యు? ఇంగ్లీష్ చెప్పు బాబాయ్. యా, వెళ్దామా? బ్యాక్ బ్యాచ్ దొరికే కదా. అవునురా. లెట్ us return, come on. హాయ్. Hi, I'm Srinivas Raju. You want to sell your మొత్తం ప్రాపర్టీ? Wholesale I sold. I sell better. Mother promise. Good deal. Notice also. What, man? కూర్చోరా. హాయ్, దిస్ ఇస్ Sukumar. And I came regarding my project. It's okay. Can I? Sure. Thank you. Mr. Sukumar, your project is excellent, but for security reasons, you have to deposit €500,000. డబ్బులు వెళ్తానడ్రా. చాలదా? Really? Yes. Is there any other alternative? No chance. I'm sorry. You can proceed somewhere. ఇంతకు ఏమంటున్నారు రా పిల్లి గడ్డమోడు? రైట్ పిచ్చడు. ఇంగ్లీష్ తెలియకుండా యూరోప్ లో ఎలా చేస్తున్నారా వ్యాపారం? కనుచూపు మేరే వరకు కనిపించే ల్యాండ్ అండర్ మై గోల్డ్ ల్యాండ్. హియర్ ఎయిర్పోర్ట్. నో కమ్. హియర్ రైల్వే స్టేషన్. అబ్బే నో కమ్ ఐ టెల్. హియర్ కాలేజ్, మాల్, సినిమా థియేటర్. ఓ కమ్. మదర్ ప్రామిసెస్. No come? నో కమ్. Then deal. డీల్. అబ్బా నువ్వు చల్లగా ఉన్నాను. అబ్బా ఎంత తెల్లగున్నావన్నా. నువ్వు చల్లగా ఉన్నాను. ఫ్లాష్ బ్యాక్ అయింది. అదే రాజా, అవన్నీ ఉన్నాయంటే ఆ గందరగోళంలో బతుకుతామని మనోళ్ళు కొంటారు. అవేమీ లేవంటే ప్రశాంతంగా బతకచ్చని వీలు కొంటారు. ఎవరు చెప్పుకు, ఇది నా విక్టోరియా సీక్రెట్. విక్టోరియా వెల్కమ్ టు విలేజ్ డస్ట్. డస్టా? నేను దులుపుకుంటా. నో ఐ దుమ్మెంకట్రావు ఎస్ఆర్ సెండింగ్ ఐ నాకు కమింగ్. అర్థమైంది. కార్ మీకోసం తెచ్చాను నాకు అలవాటు ఉంది. నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ. సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్? ఫీల్డింగ్ సార్, పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉంది. అదే సార్, పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూతా తేగ చుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగ్? కరెక్ట్. మీ గాడ్, లూజ్ అంటే లీజా? సార్ మీకు కూడా భలే ఇంగ్లీష్ వచ్చేసింది సార్. రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్. బ్యాడ్ ఫెలోలా ఉంది. పోతాం పద. శాంతంగా ఉన్న ఆ ఊరిలో ఆ నగరిలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడయ్యా. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రనిది. తుడమన్నారు తొందర తూచేసా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తూచేసా. భలే దించేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పట్టు. నెలకు వచ్చేదాకా రాకు నువ్వు. రే అందరూ రెడీ అవుతున్నారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్ గా వచ్చాడు. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు. ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చాయా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు. నేనేన్నారు? మా నాన్న ఎస్వీఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటి అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో గానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపండి మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. ఎవరైనా వస్తారా? డస్ట్ గా తీసుకెళ్ళాలి. మీ అత్త, మీ పెద్దమ్మ. ఆవిడికి పిచ్చి అన్నారు. ఎవరు? మీరు తప్పుకోండి. అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. ఏ మ్యాన్, ఆవిడ తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. అలానే వెళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసా. వెల్లో వాటర్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? ఇల్లు తాకిందిగా, దీన్నే జనం పిచ్చి అంటున్నారు. పిచ్చే. శ్రీరంగ రంగ కొంచెం వేయరా. బ్లడీ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటాగా. లేదా? లేదే. గ్రానీ ఏంటి ఆ పసుపు కాంపు? చిచి, గ్రానీ ఏటి ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మా, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిలవ. అమ్మమ్మ ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిదే. లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి? ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్, ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొందలో ఆసనాలు
మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్త్ గుట్టిందాం. ఇదేం గుడ్డు? నిప్పు కోడి గుడ్రా చిలక. ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొన్న నాకిస్తా. వదిలేయమంటారా? కలపరా కేశవ. అందులో గుండోదకం కలిపి పిచ్చోదికి మేమొద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నేసి ఆయన చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఎందుకు? ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాం ఎలాగ అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా? నీకో తెలుసా? నీకు నోతులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి, ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుగుతుందని. నీ బొంద అలాగే ఏదో పసరు పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. పక్కనే అనకనన్న. కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దత తలసరి తాకట్టు తాకట రే 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 రే. గ్యాంబులింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతర్గత తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దాని అంతర్గత తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏదిరో ఏనారు బాగుడవా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య అది వాడేవుడ్రా వాడా? గుడ్డ దానక సగం బయట గురించి గుర్తుకున్నాడా? లోగురా నవరేది? మన వర్ధనమ్మ గారి మనోడన్నయ్య. నీతో చిన్న పనుండి వచ్చాడు అన్నయ్య. ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడు అన్నయ్య. ఏదో చిన్న పనుండి. వెళ్ళమని చెప్తాలా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై వాడి తిప్పుతావేంద్రా? ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్దాం పద. మట్టదానికి పోయింది కదరా. ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా? రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట. తెలుసులేవయ్యా, నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా? ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా? పక్కూరికా? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరి చిన్నోడా, నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి? ఇంకో కాట వేస్తానా? అంటయ్యా మీరు ఆడుకోండి. చూడేనార్ నాకు ఆట రాదు. నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా. కుర్రాడి కుల బాగానే ఉంటుంటుంది. పంపించరా ఏనారు ఆడు పెడతానా? నువ్వు రాబోయా, నీ డబ్బులు అడిగిపోతాయి. నా పక్కన కూర్చోరా. ఏంద్రా పరాయాడు సొమ్ము, క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి. అట్లా తెచ్చుగా. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా. ఇదే ఫస్ట్. నీ గోల్ దేరింది, నా దోల్ దేరింది. పర్లేదులే పన్నా, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. నిజమైన వారసుని అంటున్నావు ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసులను నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకి బీచ్ పక్క ఇంక బయలుదేరండి. నువ్వు ఉండరా, మరి నువ్వేమవుతావు అచ్యుతరామయ్య గారికి? సాక్ష్యం ఉందంటయ్యా. మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు. తెలీదు ఉత్త ఎదవా పాండవ ముద్దస్తానని వాళ్ళమ్మ మేళ కాలు పడుచుకోను కదా. ఆ చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ ఆర్డర్. నో ఆర్డర్. నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువరా. ఏమేంద్రా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్. టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే నువ్వు కాదురా ఏడవాల్సింది, నేను రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా. ఏం జరిగిందో తెలుగులో ఏడవరా. తాకావా? లేదమ్మా. తాకావ్. ల్యాప్టాప్ నా వాడు ముట్టుకున్నాడని కాస్త నీళ్లు జల్లి శుద్ధి చేశా. తెచ్చి లోపల పెట్టుకో. అమాయకుల మీద రారా చూసుకుందాము. ఒరే కీచక, సైరేంద్రుని కోరిన నీ దేహమును నిర్జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా. కొట్టవేరా. ఆ డైలాగ్ నీదేరా? నాకు తెలుసా. చాలు చాలు. ఓకే కాదు తర్వాత డైలాగ్ ఏంట్రా? కళ్ళు మూసుకుని చెప్పరా, భయం పోతున్నా. చాలు చాలు నీ ప్రగల్భములు. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తెగ వాగుతున్నారు. డైలాగ్ లేస్తున్నారా? టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ లేస్తున్నారా? జోక్లే వేయట్లేదే. చాలు, సీరియస్. చాలు, ఒరే కీచక.
వాడవు, వంట చేసుకునే వాడవు, విజయవాడవు. ఈ కీచక మహారాజుతోటే యాచకమా? ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా? రమ్ము రమ్ము, రావేరా రావేరా. పాండవులేరి పారిపోయారు. అవును, పారిపోయారు. నా బతుకు నీ ఫారెస్ట్ చేశారండి మ్యాన్. వీటన్నిటి కారణం పిచ్చి పడుతున్నామ్మా. సంతకం పెట్టిని ఈ ఊరిని ఆట ఆడిస్తా. నిప్పు అదే నిప్పెట్టేస్తా. హలో, ఆ లాయర్ గారు పేపర్స్ రెడీ చేయండి. అమ్మమ్మని ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకు తీసుకురావయ్యా. రూదర్ఫోర్డ్. రూదర్ఫోర్డ్ ఎవరు సార్? రూదర్ఫోర్డ్ అంటే భారతీయుల ఆస్తిని హింసించి లాక్కులు లండన్ పంపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఐ నో. మన మీద స్పై చేస్తున్నారు అనుకో. లేదు, వాళ్ళు ఏదో స్ప్రే చేసుకుంటున్నారు. చేస్తున్నారు. రే సచ్చినోలారా, కాలొకటి మీద మీటింగ్ లేకరా. అమ్మాయిలు కూడానా? అది రోడ్లోనా? ఇట్స్ ఎంబారసింగ్ మ్యాన్. తప్పదు నా విలేజ్. అమ్మా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా తాతగారేసిన నాటకాల గ్రూప్ లో పని చేస్తుంటారు. వ్యాపారం ఓపెనింగ్ రావాలి మీరు. షాప్ ఓపెనింగ్ కస్టమర్ దొరికారా? ఇంకొంచెం దాయితే ఆడే కస్టమర్ ఓకే ఓకే. ఇప్పుడు మాట్లాడండి. హలో హలో, మీరు చెప్పండి సార్. సూర్యకారం గారి యాటిట్యూడ్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది, అందుకే ఇక్కడికి నేను రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం అతను ముందు చూపు కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక సొంత ఊర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను కూడా ఫారిన్ లో ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని. నా గురించి చెప్పండి బాబు. అతని గురించి చెప్తాను. బిజినెస్ ఇతని బిజినెస్ మీ వల్ల డెవలప్ కావాలి. పప్పు ఉప్పు కోసం రేషన్ షాప్ లో క్యూలో నిలబడినట్టు రోజు ఇతని షాప్ ముందరే మీరందరూ క్యూలో నిలబడాలి. మీరంతా పెద్ద మనసు చేసుకొని కళ్ళు మూసుకొని ఇంటికి ఒక్కొక్కరు వచ్చిన ఇతని బిజినెస్ అలా 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 డెవలప్ అయిపోతుంది. అతని గురించి చెప్తున్నాను కదా. వాట్? కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. ఓకే, మీ అందరూ ఉత్సాహం చూసి ఇప్పుడే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ప్రతి కస్టమర్ కి ఓ డప్పు ఫ్రీ అంట. వాట్ ఈస్ డప్పు? మ్యూజిక్. ఓ, ఇతను ఉత్సాహం చూశాక నేను ఏనార్ 2000 euros 2000 రూపీస్ అడ్వాన్స్ ఇస్తాను. మారిన్ బాబే వచ్చి 2000 ఇస్తే మన ఊరోళ్ళు ఏమి ఇవ్వరా? ఏ ఊరోడో వచ్చి ముందు బుకింగ్ చేసుకుంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఇగో మా సుబ్బన్న తరపున 300. ఆల్ ది వెరీ బెస్ట్. అదిగా మన శ్రీకారం గారి సేవ పెట్టి బాగుందా బాబు? మీ ఓపెనింగ్ తో అదిరిపోవాలి. అందరూ అప్పుడే రెడీ అయిపోతున్నారు. రండి, ఇదంతా మీకోసమే. రండి. మీరందరూ ఎందుకలా బిగి తెచ్చిపోయారు? మన సుకుమార్ బాబు మనకేం చెప్పాడు? మనందరం కలిసి వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పాడు లేదా? మనందరం బాబమ్మ కొట్టుకి ఉప్పుకి పప్పుకి వెళ్తున్నట్టే అందరు ఇటు కొట్టి రావాలని చెప్పాడా లేదా? ఇంటికొకరు చేయొచ్చి అందరం కళ్ళు మూసుకుంటే ఆడే వ్యాపారం సాపికి సాగిపోతే నీకేం తెలియదు. నువ్వు ఉండు. నాకెందుకు బాబాయ్ మొట్టమొదటి కస్టమర్ అనిపిస్తాంది. ఓ బాబు ముందుకు వచ్చాడు. కస్టమర్లు తీసుకురారా అంటే నన్నే కస్టమర్లు చేసావు కదరా. ఏరా పట్ట పంచలు బోండైందా లేదా? మాకైంది, నీ కోసం చూస్తున్నారు వీళ్ళంతా. కృష్ణుడి కోసం అలా కౌన్సిల్ వస్తాడని. ఏరా దెంపుడు వైందా? ఎక్కించుకు రండి. ఇది నాది. బుద్ధి లేదా? బోండాలుంటే ఆ సూర్యుడు 3 ప్లేట్ ఇడ్లీ 2 దోశ 35. ఆ కొల్లికిట్టారా బిల్లు? ఒక ఉల్లట్టు ఒక ఉడ్డట్టు 6 ప్లేట్ ఇడ్లీ బోండా 85. అరే ఆ లెక్క రాసావా? చెప్పానా దట్టి విలేజ్ అని? మ్యాథ్స్ లో బ్రిలియంట్ లా ఉన్నాడు. అలాంటాడు స్కూల్లో ఉండాలా హోటల్లో ఉండాలా? స్కూల్ ఉంటే వెళ్ళేవాడు, లేదు కాబట్టి హోటల్లో ఉన్నాడు. లేదా? చెప్పా. మార్నింగ్ గుడ్ బ్రా. బ్రా కాదు బ్రో. నమస్కారం అండి పిడిగిరాజన్నయ్య. మనతో మామూలుగా ఉండదు. రే ఒట్టి అరే చిలక, పిడిగిరాజన్ని వచ్చాడు. దండం ఎల్లవో మా వాళ్ళు ఎవరా నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు, ఈ సిలగ్గాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోదేటి? హాయ్ బాబోయ్ పిడిగిరాజు గారండి. ఆ, దండం అండి. చూసుకోలేదండి. చూసుకోవాలరా. ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డ ఆబోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది. ఏంట్రా గాసులో 2 ఏళ్ళు ముంచి తీసుకొస్తున్నావు? ఈ 2 ఏళ్ల మధ్యలో గజ్జి వచ్చిందన్న. ఆర్డర్ ఏడుగుండే అట్లే అట్ట అన్నాడు, అందుకే ఇంద్ర పెట్టా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగా ఏడుగుండేది. అక్కడే పెట్టుకున్నా
అనుకున్నానన్నా ఇది వేడిగుందని ఇంట్లో పెట్టా. నేను కూడా అదే అనుకున్నాను రా. నువ్వు పని చేస్తావా? తాకి ఒరే అన్నారు మనకు ఆట ఆడతావా? గెలిచినోడికి 500 ఇస్తా. 500? ఏ ఆట? ఓ, నీతో ఆడే మగాడి ఈ ఊళ్ళో లేడు. ఉన్నాడు ఈయనే. మరే అది ముందే లాగేసుకున్నావు. ఎలాగో నేనే గెలుస్తా కాబట్టి. అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్. అట్లా కాదు కదా. యా ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. అవునా? మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనార్ నీ వంతు వచ్చేసరికి నువ్వు ఉండవేమరా? అన్న కొంచెం చూసుకొట్టన్నా. కమాన్ పిడికిరాజు. కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వంతు నువ్వు కొట్టు. అయ్యో పెనం ఇదే నా కాంతి. తలపప్పు కట్టింది. అన్న తగిలిందన్నా? తలపప్పు కట్టింది. ఇది కొట్టేవా? అసలు కొట్టినట్టే లేదే. ఈగ వల్లట్టుంది. కాకపోతే రాజమౌళి ఈగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాపపుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని అరే రేడే కట్టేయండి రా బాబాయ్ బాధల్లో ఉన్నా. కొంచెం చూసుకొట్టే. సూపర్, మీలాగెవరు ఆడలేరు. గట్టి కొట్టానన్నా? లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. అమ్మో, ఆ అమ్మంటే గుర్తొచ్చింది. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మారి మొక్కున్నా. ఆడేసాడన్నా. ఆడన్నా. ఆగండ్రా, 500 ఆడదాం కదా. అదిగో మీ డబ్బులు. అబ్బబ్బబ్బ, అమ్మారు రచన ఆలకించవేమమ్మ ఆవేదన. ఏ అమ్మ గురించి పాడుతున్నావురా? నేను చెప్పేది పోలేరమ్మా. బావకి మొత్తం తీసేసా. చిలగ్గాడు చచ్చిపోయి ఉన్నారు. మొన్న పిడుగురాజులు కొట్టినందుకు నచ్చారండి. ఏంటి ఇక్కడ ఉన్నారు? కుదరదు. డబ్బు ఏదైనా కావాలంటే కుదరదన్నాను. ఆ పనంగడు కుదరదన్నాడు. ఓ చింతేనా? నేను పెట్టితే పదండి. నువ్వా? నిజంగా? నాతో పదండి. ఏంటి తండ్రి సేవే? ఏం చేద్దాంరా ఎదవ సోదా? పేక నొక్కుదామంటే ధైర్యం దాటరలా. అందుకే కాళ్ళు నొక్కి వారమప్ చేస్తున్నా. అవును, ఇంకా మీరు వాలా? ఆ విషయం మాట్లాడదామని వచ్చా. ఒకసారి చెవిలా పడేయండి. ఈ సంగతి నీకెట్టా తెలుసురా? మా నాన్న పోతూ వాడు సిలక ఎప్పుడైనా పెద్ద పన్నం గారితో పని చేపించుకోవాలంటే డబ్బులు ఎక్కువ, చెవిలో గండి కోట రాసావు, చిన్న కోట రాసాను చెప్పు అన్నాడు. చేతరాసేరా? ఎవరికైనా తెలిస్తే పరువులు బాతయ్యరా? చేతరాసేరా? ఏంటి ఫిట్టింగ్? చేతరాసేరా? ఈ డోరికి చెప్పలేదు. చెప్పనా? సరే చావు. ఎవ్వరూ చూడడం లేదని కక్కుర్తి పడ్డాను. ఇలా ఎగుదొరికిపోయాను. ఏందిరా చెవు దొరుకుతా కొరుకు. ఆడేమన్నాడని డౌటా? చెప్తారు. బ్లాక్ మెయిలా? బ్లాక్ మొలతాడేం కాదు. నాయనా పెట్టయ్యా, పెట్టు. నీ తాత సంతకం పెట్టు. అయినా నీ సాక్షి సంతకం. ఏది నిలుస్తున్నా? ఊళ్ళంతా నిప్పులురా, బాడీ అంతా ఫెయిన్స్. ఏమైంది పిడుగురాజు గారు? రాత్రి 4 చక్రాలు కారు వేసుకుని పక్కూరికి వెళ్ళి 6 కొట్టొచ్చా. ఊరుకండి రాజు గారు, ఏ కార్ఖాన ఉంటుంది 4 చక్రాలు? 4 చక్రాలు ఆడి కార్లు ఈడి కార్లు మీ ఎందుకని వెళ్తాం మన కారు ఎట్టుకుని? 4 చక్రాలు రా ఆడి, సోడా లాంటి ఆడి. ఎరా పారను ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా? దొరసానే సానే. ఆడలాగే వాగుతుంటాడులే కానీ ఒంటరితనం భరించలేకపోతున్నాను రా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి కత్తులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసేస్తాడేమని ఊరుకుంటున్నాను. పదరా. వీడికి బాగా ఎక్కువైంది, దింపుదాం. వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమంది తింటే అన్నమాట అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. మాడదండి అయితే తిన్న రామాకి టైం అయింది. సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాటి పిరిరాజు కళ్ళు కనిపించ.
అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే డ్రామాకి టైం అయింది, సామాన్లన్నీ నాగిరే ఉన్నాయి. ఆరు దారితే పిల్లరాజు కలిగలిపిగా నేను దూకనా? చీదవలారా మాడింది మాడతారంటరా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతాలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు అదే అయితే పెట్టు. ఏదో తగ్గింది గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిరిగానే మొత్తం అంతా నేను చెప్పు. చేతబడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతబడి చేశారా? అదే చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిరిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా. కుంకుమ కారం కదా, కుంకుమ చదువుతుంటే. ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు. అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును, చేతబడి చేశారా? మాడుతున్నారా? ఇరికి దిగలా. పోస్బాబు సెంటర్లో ఆంజనేయ విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను. ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు అన్నమాట. ఇదేం చూసావు? అక్కడ చూడు, ఊర్లో చెప్పులు చీపులు అని ఎన్నే ఉన్నాయి. ఎంజాయ్. అందరికి టైం ఇప్పుడు 2:30. 5 నిమిషాల్లో నీకు 5:30. ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తో డల్లు. పిడిగన్నా అయిపోయావు. నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. రాజింట్లో వర్షం పడాలి. అంతా ఓకే. తాయెత్తు దెబ్బ, దెయ్యాలు అబ్బా అబ్బా. ఏంటిది? చెప్పులు అరగటం చూసుంటారు, తరగటం ఎప్పుడైనా చూసారా? అంటే ఏంటిది? ఇదదే. ఇదేంది ఇక్కడ ఉంది? సౌండ్ వినపడుతుంది, బొమ్మ కనపడతలేదు. ఇదదే ఏంది? తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది. ఎవరిది? ఏ కాచినా? అమ్మా నువ్వు అంటే అసలు వడ్డీ కూడా కట్టుకుంటే ఇల్లు తగడ పెట్టి వచ్చావు నువ్వా? ఎట్ట ఉండే వేసాలే, నీ దెబ్బ మొత్తం ముడిచిపోయినాయి కదా పొద్దున దానా. చెయ్యకపోతే ఇప్పుడు వరకు చూసింది ట్రైలర్. ఇప్పుడు ఏం చూపిస్తావు? ఎవరది? నేనండి నగరాలు. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? దెయ్యాలు ఇల్లు అద్దెకి తీసుకున్నాయిగా, అందుకని పడుకున్నాను ఇక్కడ. పిచ్చెక్కింది. ఊరే నగరాలు ఓ 500 ఇస్తాను రా, నాతో పడుకోరా. ఏంటంటే అట్టడిగారు? బాలేదా? 500 ఇస్తాను, నేనే నీతో పడుకోనా? అసహ్యంగా ఉంటది. ఊళ్ళో మనకి ఏ మనుషులతో పడదుగా, డబ్బులున్నాయి కదా తోడెట్టుకొని పడుకోండి. సర్లే. ఒరే నగరాలు. అమ్మా ఏ సీరియల్ అది? భక్తాంజనం అయితే కొంచెం సౌండ్ పెట్టమ్మా. అయితే మీ చెల్లి అంజనే కొంచెం సౌండ్ పెంచమన్నా. వద్దులేమా, పడుకో. ఇదేంటిది? అక్కడ పడుకుంటే ఇక్కడికే వచ్చాను. దొంగ బాగున్నారా? నీ ఇల్లే కదే, అసలు ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతానే. ఇది ఎక్కడికి వెళ్తే ఎలా ఉన్నాను? విలేజ్ లవ్ స్టోరీ ఇంచుమించుగా ఇలాగే ఉండాలి. అమ్మయ్యా, తనుండే గది అదే. తగిలికో, మొదలెడతావా? అలా పాడితే వస్తుందంట. కాదు, చేస్తుంది. అలవాట్ల పొరపాటు. చందమోహం కాలం నాటి ప్యాను అర్థం చేసుకోలేదనుకో. 10 రూపాయలు వేస్తుంది. క్యారీ ఆన్. मेरे चामुने वाली खिड़की में एक चांदनी तुकुला रहता. అమ్మాయికి హిందీ వచ్చంటావా? ఆమెకేమో గానీ వీడికి మాత్రం ఆ 2 లైన్లు. ఏంటి శాంకరాది 10 వరకు లేవదుగా? వీడి అమ్మాయికి తప్ప మిగతా అందరికి వినిపించేట్టు పాడుతున్నట్లేదు. కొత్త పాట ఏదైనా పాడంట్రా, న్యూ ట్యూన్ రా, కొత్త ట్యూన్. కొత్త
ఎగిరిపోతే రేపాట పంచులు ఎక్కడ్రా ఎగరడా నా వాళ్ళ గది కానీ నడిచి వెళ్దాం వస్తావా ఏంటి వచ్చేది 2 రోజులు ఉంటే నువ్వు మా ఊరి కస్టమర్ అవుతావు. సీరియస్. నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో నర్రెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ నువ్వేంది నాయనా మా తమ్ముళ్ళగా? కూకట్ల కోటమాన్ సన్స్ కూడా మన బ్రాంచ్ ఏంటగా. ఏం కావాలి? వర్కౌట్ అయిందా? నాన్న జంగల్ మే మంగల్. ఆబ్వియస్లీ షాపింగ్ ఫస్ట్ బ్యాంకాక్. బ్యాంకాక్. బ్యాంకాక్? ఓ మరి మన అమ్మాయి మన అమ్మాయి మొన్నే కదా కాలేజ్ టూర్ వెళ్ళి వచ్చింది. పైగా ఈ ఆఫర్